చేసుకుందాం. ప్రేమల మాటలో తండ్రి, మనోవేదన సహించలేక సిలువైపు నేను చూసినప్పుడు ప్రేమతో నన్ను లేవనెత్తేమని చక్కగా నేను ఆరాధించి పాడుతూ వచ్చాను. అడవి చెట్ల మధ్యలో జలవృక్షం వలె మాకు ఈ రోజున నీవు ప్రత్యక్షమవుతూ మీ నీడకు మమ్మల్ని చేరుస్తూ వచ్చావు. మీకు అందరూ స్తోత్రాలు. రాగిన బిడ్డలందరూ బట్టి అందరూ స్తోత్రాలు. ఆరాధించిన బిడ్డలు బట్టి మీకు అందరూ స్తోత్రాలు. ఇంకా వాళ్ళ కొరకు కూడా మేము సిద్ధపడుతుంటున్నాం. అది సామాన్యమైన విషయం కాదు, చాలా ఉన్నతమైనటువంటి విషయము. దాని కొరకని మాటలు మాకు ఎంత అవసరము. ప్రభా, బలలో పాల్గొనడం ద్వారా మీ రాజ్యంలో మేము ఉంటాము, మీతో కూడా ఉంటాము. ఆ విషయాన్ని మేము తెలుసుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటాం. దీన్ని మనం తగ్గించుకుంటూ మీ వైపు చూస్తాం. మరోసారి మీద అవసరమైన బలహీనతను జ్ఞాపకం చేసుకొని, మీ కృపను జ్ఞాపకం చేసుకొని లేక మాటలు దయచేయమని, ఇంకెవరైనా వస్తుంటే తీసుకురామని ప్రార్థన చేస్తాం. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరచి వచ్చున్నాము తండ్రి. ఆమేన్. మనము బలలో ఎందుకు పాల్గొందాలా? పాలు పొందకపోతే వచ్చే నష్టం ఏంటి? పాలు పొందితే వచ్చే లాభం ఏంటి? కొన్ని విషయాలు మనం ఈ రోజున తలుచుకున్నాము, చూద్దాము. యోహాను సువార్త. అందరినీ పాలు పొందలేకపోతున్నాం కదా. మరి ప్రభు అంటున్నాడు, ఇది నీ కొరకే నా శరీరం, ఇది నీ కొరకే నా శరీరం అన్నప్పుడు మనం పాలు పొందిన వాళ్ళు ఏమంటున్నారంటే, అవును ప్రభు, నాకు ఇస్తున్న శరీరాన్ని నేను తీసుకుంటున్నాను అయ్యా. అది ఎవరైతే అందులో పాలు పొందలేకపోతున్నారో, ప్రభు నువ్వు నాకు ఇస్తున్నావు కానీ నేను తీసుకోలేకపోతున్నాను అయ్యా. ఎందుకు తీసుకోలేకపోతున్నానంటే, తీసుకోలేనిపోయినటువంటి పరిస్థితి నాకు వచ్చింది. కానీ ఆ పరిస్థితులు మనం కానీ చక్క చేసుకొని మార్గం సరళం చేసుకుంటే అందులో మనం పాలు పొందవచ్చు. యోహాను సువార్తలోకి మరి చదువుకుందాం. యోహాను సువార్త అందరికీ చదువుకుందాం. 6వ అధ్యాయము 54వ వచనాన్ని 55వ వచనాన్ని కలిసి చదువుకుందాం. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిశ్చయం గలవాడు, మంచి దినాన్ని నేను వారిని నేర్పుతాను. నా శరీరం నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానం అన్నది. నా శరీరం తిని నా రక్తం తాగువాడే నా యందు నేను వాని యందును నిలిచిందును. అది అసలు రహస్యం. చాలామందికి రహస్యం తెలియదు. ఏదో నెలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, మరి అవకాశం ఉన్నప్పుడు ఒకసారి, అవకాశం లేనప్పుడు మరొకసారి అందులో పాలు పొందడం ద్వారా మనం పొందే లాభాలు ఏం లేవు. వాక్యానుసారమైన జీవితం మనం ఉన్నప్పుడే మన పరలోక రాజ్యంలో మనకు స్థానం ఉంటుంది. అది ఇతర దేవతలాగా మొక్కుబడు దేవుడు కాదు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే చెప్తాడు, చేస్తాడు, ఇస్తానంటాడు, ఇస్తాడు, ఇవ్వనంటాడు, ఇవ్వడు. అందుకనే ఇక్కడ ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. మీరు కానీ ఆ శరీరంలో పాలు పొందితే, నా రక్తంలో కానీ పాలు పొందితే, నా రొట్టె నా రసంలో కానీ పాలు పొందితే మీకు 3 లాభాలు చెప్తున్నాను. మొదటి లాభం ఏంటంటే, నేను మీలో ఉంటాను, మీరు నాలో ఉంటారు. నేను మీలో ఉంటాను, మీరు నాలో ఉంటారంటే అర్థం ఏంటి? ప్రభు మనలో ఉంటే ఆయనకున్న పరిశుద్ధత మనకుంటుంది, ఆయనకున్న శక్తి మనకుంటుంది, ఆయనకున్న ఘనత ప్రభావాలు మనకుంటాయి. ఆయన ఏ స్థానంలో ప్రజలు ఆరాధిస్తారో అంత స్థానంలో మనలను చూడాలని ప్రభు కోరుతాడు. అందులో పాలు పొందే వాళ్ళతో చెప్పే ఆయన మాట ఏంటి? నేను మీలో ఉంటాను, మీరు నాలో ఉంటారు. అది అబద్ధం కాదు. ఆకాశం భూమి గతించును కానీ నా మాట గతించు. అది దాని కొరకు మనం ఏం చేయాలంటే బలలో పాలు పొందాలి. నువ్వు పొందకుండా పోతున్నావంటే దాని అర్థం ఏంటంటే, నాలో కొద్దు ప్రభా, నేను నేనుగానే ఉంటాను, నీవుగానే ఉంటాను. అందుకని నా ప్రియమైన సోదరులారా, మనం ప్రార్థన చేసుకొని సిద్ధపడి దాని కొరకై శనివారం ఎందుకు, నేను కూడా ఒక చక్కని ఉదాహరణ చెప్తూ వచ్చాను. మనం ఎందుకు మనము ఎడతెగక ప్రార్థన చేయాలి, ఎడతెగక ఆరాధనలో ఉండాలి, ఎడతెగక సహవాసంలో ఉండాలి,
ఎడతెగక బలం తీసుకోవాలి అనే దానికి నేను ఒక ఉదాహరణ చెప్తూ వచ్చాను. ఏమిటి ఉదాహరణ? మీలో కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు కాబట్టి వారి కొరకే చెప్తున్నాను. ఒక తాడు ఉన్నది, రెండవ తాడు ఉన్నది. ఆ తాడు నుంచి ఈ తాడు వరకు అలాగా సాగుతూ చివరి వరకు వెళ్ళారనుకో, రెండవ తాడు ఏమైపోతుందంటే తెగిపోతుంది. కొంతలాగానే తెగిపోతుంది, మళ్ళీ ముడేసుకుంటాం. మళ్ళీ కొంతలాగానే తెగిపోతుంది, మళ్ళీ ముడేసుకుంటాం. మళ్ళీ కొంతలాగానే తెగిపోయింది, మళ్ళీ ముడేసుకుంటాం. మళ్ళీ కొంతలాగానే తెగిపోతుంది, ముడేసుకుంటాం. ఇప్పుడు 2 తాడులు ఒక మార్కెట్లో అమ్మాలన్నప్పుడు కొనేవారు ఏది కావాలంటారు? ఏది కావాలంటారు? మంచిగా ఉన్నదాన్న, తెగిపోయిందాన్న? చెప్పండి. కాబట్టి మనము తెగిపోకూడదు. ఒకసారి బ్రదర్స్ చాలామంది వచ్చారు, ఇక్కడ నుంచి అక్కడ బయట వారు కూడా కూర్చున్నారు. ఇప్పుడు అందరు తెగిపోయినారు వాళ్ళు. ఆ తెగిపోతానికి కొన్ని కారణాలు ఉంటాయి. మరి దేవుడు నన్ను ఇక్కడే పెడుతున్నాడు తెగొట్టకుండా. కొన్నిసార్లు తెగొడతాడు, మంచం మీద పెట్టేస్తాడు. కానీ ఆయనకు మనం కానీ నమ్మకం ఉంటే మనను తెగొట్టాడు. అందుకని తెగిపోయిన వాళ్ళలాగా మనం ఉండకూడదు. మనం రోజు భోజనం చేస్తాము, రోజు ఆఫీస్కి వెళతాము, రోజు మన పనులు చేసుకుంటాము, రోజు ప్రతిదాన్ని చేసుకుంటాము. మరి ఇదెందుకు తెగిపోతుంది? అందుకని ప్రభు అంటాడు, ఈ రొట్టెలో నువ్వు పాలు పొందాలంటే నేను నీలో ఉంటే అది నీకు తెగిపోదు.